మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 568. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. విరాస్ ఎందుకంత గట్టిగా అరిచావు అని వెంటనే వసు దగ్గరికి వచ్చి అడుగుతాడు. అది నేను ప్రెగ్నెంటు పిల్లలు అని అంటుంటే వాట్ ప్రెగ్నెంటా ఎవరు అని అర్థం కాక అంటాడు విరాస్. అది నేనే అని వసు ఇంకా డ్రీమ్లోనే ఉన్నట్టు మాట్లాడుతుంటే విరాస్ ఒక్కసారిగా వాటని గట్టిగా అరుస్తాడు. విరాస్ అరుపుకి రూమంతా రీసౌండ్ వచ్చేసరికి వసుధర ఒక్కసారిగా డ్రీమ్లో నుండి బయటకు వచ్చి విరాస్ వైపు భయంగా చూస్తుంది. ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా అని విరాస్ సీరియస్గా అనేసరికి వామ్మో ఇదంతా డ్రీమా, నేను నిజంగా అనుకున్నాను కదా అని వసు మనసులోనే అనుకుంటూ ఇప్పుడు విరాస్ సార్కి ఏం చెప్పాలి అని భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది. వసు నేను మాట్లాడుతుంది నీతోనే, స్పీకౌట్ అని గట్టిగా అరుస్తాడు విరాస్. ఆది విరాస్ సార్ కళ అని అంటుంటే వాట్ డ్రీమా, ఏంటి నుంచునే పడుకుని కలలు కంటున్నావా అని విరాస్ అనగానే అది అని ఏం చెప్పాలో వసుకి అర్థం కాక అవును కాదు అని నిలువుగా అడ్డంగా తల ఊపుతుంది. విరాస్ గాఢంగా ఊపిరి పీల్చుకుని రాక్షసి ఎంత భయపెట్టేసిందో అని మనసులో అనుకుంటూ దీని కలలు పిచ్చి అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంటే ఈ పిచ్చి నాకు అంటించేటట్టు ఉంది కదా, అసలే సీరియస్ వర్క్లో ఉంటే ఇంత హడావిడి చేసింది అని విరాస్ మనసులో అనుకుంటూ వసు వైపు సీరియస్ లుక్ ఇచ్చి అక్కడి నుండి మళ్ళీ విలియమ్స్కి కాల్ చేసి వర్క్లో బిజీ అయిపోతాడు. నేనేంటి ఇలా నుంచునే కలకన్నాను, అమ్మో విరాస్ సార్ నా గురించి ఎంత బ్యాడ్గా అనుకుని ఉంటారు, అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేదు వసు. అక్కడ విరాస్ సార్ పాపం సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటే నువ్వేమో తిన్నదరక్క అటు ఇటు తిరుగుతూ కలలు కంటావా, ముందు నిన్ను 4 తన్నాలి అని తనని తానే మనసులోనే తిట్టుకుంటుంది వసుధర. వసు సైలెంట్గా కొంచెం సేపు అటు ఇటు తిరిగి తర్వాత చైర్లో వచ్చి కూర్చుని విరాస్ సార్ వర్క్ చేసుకుంటుంటే నేనెలా పడుకుంటాను, నేను కూడా ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి చైర్లో కూర్చుని విరాస్ వైపు చూస్తూ ఉంటుంది. విరాస్ మాత్రం వసు వైపు చూడకుండా ఆస్ట్రేలియాలో పెండింగ్లో ఉన్న కంపెనీ వర్క్ గురించి విలియమ్స్తో ఫోన్లో మాట్లాడుతూనే మరోపక్క స్పీడ్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అలా చాలాసేపటికి విరాస్ వర్క్ చేసి బాగా అలసటిగా ఉండడం వలన అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుని తన చేతి వేళ్లతో తన నుదురుని రబ్ చేసుకుంటూ ఉంటాడు. విరాస్ని అలా చూడగానే వసుకి చాలా బాధగా అనిపిస్తుంది. పాపం విరాస్ సార్ ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు, బాగా హెడేక్గా ఉందనుకుంటా, వెళ్ళి స్ట్రాంగ్ టీ పెట్టుకుని తీసుకుని వస్తే సరిపోతుంది అని వసు మనసులోనే అనుకుని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుంది. వంశీ వైష్ణవి విక్రమ్కి గుడ్ నైట్ చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. వైష్ణవి వంశీ వెళ్ళిన తర్వాత విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విక్కీ, అన్నయ్య నన్ను అర్థం చేసుకోవడానికి కారణం నువ్వే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అనగానే నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి వైష్ణవి అని అంటాడు విక్రమ్. మొత్తానికి నీ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది కదా, విరాస్ వంశీ ఇద్దరు కూడా త్వరలో కలుసుకోబోతున్నారు. ఇంకా విరాస్కి వసుధారికి కూడా త్వరలో పెళ్లి జరగబోతుంది. ఇంకా తరుణ్ని ప్రియాని వంశీని తన్విని పెళ్లి కొప్పిస్తే సరిపోతుంది అని అనగానే వైష్ణవి అర్థం కాక ఏంటి వంశీని తన్వీనా అని అడుగుతుంది. అబ్బా ఈ వైష్ణవి దగ్గర అంత త్వరగా ఏ నిజం దాచలేను అని విక్రమ్ మనసులో అనుకుంటూ అవును వంశీ తన్వీనే అని అంటుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు విక్కీ, నువ్వు చెప్తుంది వంశీ అన్నకి తన్వికి పెళ్లి చేద్దామని అంటున్నావా, లేకపోతే వాళ్ళిద్దరికీ విడివిడిగా పెళ్లి గురించి మాట్లాడుతున్నావా అని అంటుంటే అబ్బా వైష్ణు ముందు నువ్వు ఇలా కూర్చో అని చెప్పి విక్రమ్ వైష్ణవిని చైర్లో కూర్చోబెట్టి ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను, అసలు ఈరోజు ప్రీతిని ఫంక్షన్కి ఎందుకు ఇన్వైట్ చేశానని అనుకున్నావు, వంశీ ప్రీతి పైన కోపం రావాలని అలా చేశాను, ఎందుకంటే ప్రీతికి పెళ్ళైపోయింది కదా, ఇంక వంశీ ప్రీతిని మర్చిపోవాలంటే ప్రీతి పైన కోపం రావాలి. ఇంకొక విషయం ఏంటంటే వంశీ ప్రీతిని మర్చిపోయి తన మనసులోకి వేరొక అమ్మాయిని రానివ్వాలి, ఆ అమ్మాయి ఎవరో కాదు తన్వీనే అని విక్రమ్ అంటుంటే అంటే
వంశీ అన్నయ్యని తన్విని ఇష్టపడేటట్టు చెయ్యాలి అని అంటున్నావా? ఎందుకని అర్థం కాక అడుగుతుంది వైష్ణవి. ఎందుకంటే తన్వి మీ అన్నయ్యని 2 years నుండి లవ్ చేస్తుంది కాబట్టి అని అనగానే వాటని అంటుంది వైష్ణవి షాక్గా. వీళ్ళని ఇక్కడ కొంచెం సేపు వదిలేద్దాం. ఒకసారి విరాస్ బస్సు దగ్గరికి వచ్చేద్దాం. ఫ్రిడ్జ్లో నుండి పాల ప్యాకెట్ తీసి స్టవ్ పై పెట్టి అలాగే కిచెన్ గాస్కెట్కి జారి ఆలోచిస్తూ ఉంటుంది వసుధర. రేపు నాన్న ఆ అభితో పెళ్లి చూపులని అంటున్నాడు. నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా కొంచెం కూడా వినడం లేదు. పైగా మాటిచ్చాను, మాట తప్పితే ఈ నాన్న ఉండడు అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు విరాస్ సార్కి ఎలా నిజం చెప్పాలి? ఇప్పటి వరకు విరాస్ సార్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. ఇప్పుడు నేను కూడా విరాస్ సార్కి ప్రాబ్లంగా మారకూడదు. నా వరకు నా ప్రాబ్లంని నేనే క్లియర్ చేసుకుంటాను. ఒకవేళ అప్పటికి కూడా నా ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే, నా చేతుల్ని దాటిపోతే అప్పుడు విరాస్ సార్కి చెప్తాను. ముందు ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత నాన్నతో మాట్లాడాలి. నేను విరాస్ సార్ని ప్రేమిస్తున్నట్టు నాన్నకి చెప్పాలి. నాన్నకి నేను విరాస్ సార్ని ప్రేమిస్తున్నట్టు తెలియదు కదా. ఒకవేళ నేను ప్రేమిస్తున్నట్టు తెలిస్తే నన్ను అర్థం చేసుకుని అభితో పెళ్ళిని క్యాన్సిల్ చేస్తాడు. అసలు ముందు నా ప్రయత్నం నేను చేయాలి కదా. రేపు మార్నింగ్ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత విరాస్ సార్ని ప్రేమిస్తున్నానని, అభిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని గట్టిగా చెబుతాను. అప్పటికి కూడా నాన్న వినకపోతే డైరెక్ట్గా ఆ అభితోనే మాట్లాడతాను. ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెబితే ఏ అబ్బాయి ఒప్పుకుంటాడు? పైగా అభి గారు చాలా మంచివారు, తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడు. ఒకవేళ నాన్న నా మాట వినకపోతే అభి గారి సైడ్ నుండి మాట్లాడి ఒప్పిస్తే సరిపోతుంది కదా. రేపు ఇదే చేయాలి. అనవసరంగా ప్రతి చిన్నదానికి విరాస్ సార్ పైన డిపెండ్ అయ్యి సార్కి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని వసు ఆలోచిస్తూ తన చీర చెంగుని అదే ఆలోచనలో ఉండి పైకి వేస్తుంది. కానీ వసు గమనించుకొని విషయం ఏంటంటే ఆ చీర చెంగు వెళ్ళి డైరెక్ట్గా స్టవ్ పై పడుతుంది. నెమ్మదిగా చీర చెంగుకి మంట అంటుకుంటుంది. కానీ వసు తనకి రేపు జరగబోయే పెళ్లి చూపుల గురించి ఆలోచించడం వలన తను అసలు ఆ విషయాన్ని గమనించుకోదు. చీర అనేది నెమ్మదిగా అంటుకుని మంట అనేది పెద్దదవుతుంది. విరాస్ సోఫాలో కళ్ళు మూసుకుని ఉండగా తనకి ఏదో క్లాత్ కాలుతున్న స్మెల్ వస్తుంటే విరాస్కి అర్థం కాక టక్కున కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా వసు కనిపించకపోయేసరికి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, పడుకోవడానికి వెళ్ళిందా అని అనుకుంటూ ఈ స్మెల్ ఏంటి అని విరాస్ మనసులోనే అనుకుని కిచెన్లో నుండి స్మెల్ రావడం గమనించి అటువైపుకి అడుగులు వేస్తాడు. విరాస్ కిచెన్ డోర్ దగ్గరికి వచ్చి లోపలికి చూసేసరికి వసు చీర చెంగు గ్యాస్ పైన పెద్దగా మంట వస్తూ ఉండడం చూడగానే విరాస్కి ఒక క్షణం గుండాగినంత పని అవుతుంది. వసు అని విరాస్ గట్టిగా అరిచి వసు దగ్గరికి వచ్చి చీర చెంగును ఒక్కసారిగా పట్టిలాగి దూరంగా విసిరేసి వసు వైపు చూసి కంగారుగా నీకు ఏం కాలేదు కదరా అని అంటుంటే వసు మాత్రం దూరంగా తన చీర పెద్ద మంటతో కాలుతూ ఉండడం చూసి షాక్తో అలాగే విరాస్ గుండెలపై స్పృహ కోల్పోతుంది. మరి వసు పాపకి స్పృహ వచ్చిన తర్వాత విరాస్ రియాక్షన్ ఏంటో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.